నేటి ఆధునిక జీవితంలో సకల సౌకర్యాలు మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ అనుభవించడానికే మనలో చాలా మందికి ఓపిక ఉండడం లేదు. మనం తినే తిండి మనకు బలాన్ని ఇవ్వాలి. కానీ ఇవాళ మనం ఎంత తింటున్నా ఎప్పుడూ ఒళ్ళు నొప్పులు, నీరసం, కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు, మానసికంగా ఆందోళన వంటివి చాలా మందిలో చూస్తున్నాం. ఈ సమస్యలకు కారణం మన శరీరానికి రథసారథుల్లాంటి విటమిన్ డి, B12 లోపించడమే అంటారు నిపుణులు. మన దగ్గర 100కి 80 మందిలో ఈ 2 విటమిన్ల లోపాలు ఉంటున్నాయని అధ్యయనాలు సైతం పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో విటమిన్ డి, B12 లోపాలను అధిగమించేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆధునిక జీవనశైలి, బద్ధకపు జీవనం, శ్రమ లోపించడం, నిస్సారమైన తిండి తీరు మూలంగా ఇవాళ మనలో చాలా మందికి విటమిన్ల లోపాలనేవి ఒక పెద్ద సమస్యగా మారుతున్నాయి. డాక్టర్ దగ్గరికి వెళ్లి కూర్చుంటే ఏదో ఒక విటమిన్ లోపం బయటపడుతోంది. ఇవాళ మన దగ్గర చాలా మందిలో విటమిన్ డి కొరత బాగా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు డాక్టర్లు. నిజానికి విటమిన్ డి అనేది కేవలం ఒక విటమిన్ కాదు, అదొక హార్మోన్లా పనిచేస్తుంది. మనం తిన్న ఆహారంలోని కాల్షియాన్ని పేగులు గ్రహించాలన్నా, ఆ కాల్షియం వెళ్లి ఎముకలకు అంటుకోవాలన్నా విటమిన్ డి ఉండాల్సిందే. సూర్యకాంతి మన చర్మంపై పడినప్పుడు శరీరం దీన్ని సొంతంగా తయారు చేసుకుంటుంది. కానీ నేడు ఉదయం నుండి రాత్రి వరకు ఏసీ గదుల్లో 4 గోడల మధ్య గడుస్తుండటంతో చాలా మందికి ఎండపొడ తగలడం లేదు. విటమిన్ డి లోపిస్తే ఎముకల సాంద్రత తగ్గిపోతుంది. దీనివల్ల చిన్న వయసులోనే మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి, వృద్ధుల్లో ఎముకలు పొడిబారి సులభంగా విరిగిపోయే ఆస్టియోపొరోసిస్ వ్యాధి వస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. వైటమిన్ డి, B12 ఈ 2 చాలా ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ అండి. చాలా ఇంపార్టెంట్ పోషకాలు ఇవి లేకపోతే మన బాడీలో జీవన ప్రక్రియలు అనేవి సరిగ్గా జరగవు. ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ డి అనేది ఇట్స్ ఏ ఇమ్యూనోమాడ్యులేటర్. అంటే ఏంటంటే మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగ నిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయాలి అంటే వైటమిన్ డి అనేది సరిపడా ఉండాలి. అండ్ వైటమిన్ B12 కనుక సరిపడా లేకపోతే రక్త కణాల ఉత్పత్తి జరగదు. తర్వాత డిఫరెంట్ అంటే మన వీక్నెస్ రావటము, నీరసం రావటము, తర్వాత వైటమిన్ B12 లోపం ఉంటే కనుక లోపల పొట్టలో అంటే పేగుల్లో కూడా గట్ బ్యాక్టీరియా అనేది కూడా సరిపడా ఉత్పత్తి అవ్వదన్నమాట. సో వైటమిన్ B12, వైటమిన్ డి 2 పోషకాలు చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇన్ఫ్లమేషన్, అన్ని వ్యాధులకి కారణమైన ఇన్ఫ్లమేషన్ అంటారు. అంటే వాపులకి, బాడీలో ఎక్కడైనా వాపు రావచ్చు. ఆ వాపులు అది హార్ట్లో వాపు రావచ్చు, లేకపోతే బ్లడ్లో వాపు రావచ్చు. ఇన్ఫ్లమేషన్ అంటారు. ఇన్ఫ్లమేషన్ రావటానికి కారణము, ఎక్కువగా ఇన్ఫ్లమేషన్ రిస్క్ పెరగటానికి కారణం ఏంటంటే వైటమిన్ డి లోపం ఉండటం అన్నమాట. జనరల్గా వైటమిన్ డి అనేది మన ఇండియన్స్లో చాలామందికి, మీరు 10 మందికి టెస్ట్ చేస్తే అందులో 7 మందికి ఖచ్చితంగా వైటమిన్ డి లోపం ఉంటుందండి. ఎస్పెషల్లీ వైటమిన్ B12 ఏమో వెజిటేరియన్స్లో ఎక్కువ వైటమిన్ B12 లోపం అనేది చూస్తాం. వైటమిన్ డి తక్కువగా ఉండటానికి కారణం ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వైటమిన్ డి అనేది సన్లైట్ నుంచి వస్తుంది. అంటే మినిమం 20 మినిట్స్ మంచి ఎండలో గనక మనం ఉదయం 10 నుంచి 4 లోపు మంచి ఎండలో ఒక 20 మినిట్స్ ఉంటే కనుక మనకి ఆ రోజుకి సరిపడా వైటమిన్ డి అనేది వస్తుంది. కానీ ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు యొక్క జీవన విధానం కానీ, వర్క్ స్టైల్ కానీ, ఆక్యుపేషన్ కానీ మోస్ట్లీ అన్నీ కూడా సూర్యరశ్మికి దూరంగానే ఏసీ మధ్యలోనే ఎక్కువ వర్క్ చేస్తున్నారు. సో ఎక్కువ సన్లైట్కి కూడా ఎక్స్పోజ్ అవ్వట్లేదు. సన్లైట్కి ఎక్స్పోజ్ అయితే కవర్ చేసుకుంటున్నారు. కవర్ చేసుకొని వెహికల్స్ మీద వెళ్ళే వాళ్ళు, నడుచుకుని వెళ్ళే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తే ఎండకి ఎక్స్పోజ్ అవ్వటానికి చాలామందికి ఇష్టం ఉండట్లేదు. అది డార్క్ అవుతారనో, ట్యాన్ అవుతారనో, డిఫరెంట్ రీజన్స్ మూలాన సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వటం అనేది చాలా తగ్గిపోయింది. అందుకనే వైటమిన్ డి లోపం అనేది మనం ఎక్కువ చూస్తున్నాం. జనరల్గా వైటమిన్ డి అనేది ఎంత ఉండాలంటే 30 ఉండాలండి. మినిమం 30 ఉండాలి. 30 కంటే తక్కువ ఉన్నది అంటే వైటమిన్ డి లోపం ఉన్నట్లు లెక్క. అది అలాగే వైటమిన్ B12 కూడా 300 నుంచి 900 లోపు ఉండాలి, మధ్యలో ఉండాలి. 300 to 900. 300 కంటే తక్కువ ఉంది అంటే వైటమిన్ B12 లోపం ఉన్నట్టే లెక్క. మెయిన్ దీనికి కారణాలు ఏంటి అంటే వైటమిన్ బి ఒకటి సన్ ఎక్స్పోజర్ ఒకటి కారణము, సన్కి తక్కువ ఎక్స్పోజ్ అవటము. తర్వాత ఏజ్ పెరిగే కొద్దీ మన శరీరంలో మనకి మెలనిన్ అనే హార్మోన్ అనేది తగ్గిపోతుంది అనమాట.
ఆ మెలనిన్ తక్కువ ఉత్పత్తి అవ్వటం మూలాన కూడా వైటమిన్ డి అనేది లోపం అనేది వస్తుంది. తర్వాత డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళకు తొందరగా వైటమిన్ డి అనేది సన్లైట్ నుంచి రాదు, వాళ్ళు ఎక్కువసేపు ఎక్స్పోజ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇవి డిఫరెంట్ రీజన్స్. తర్వాత ఆహారము సరిగ్గా తీసుకోకపోవటము, సరైన మంచి ఫ్యాటీ ఫుడ్స్, మంచి ఆహారం తీసుకోకపోవటం మూలాన కూడా వైటమిన్ డి లోపం అనేది మనము ఈ రోజుల్లో ఎక్కువ చూస్తున్నాం. విటమిన్ డి ఎముకలను బలహీనపరిస్తే విటమిన్ బి12 లోపం అనేది నరాల వ్యవస్థను నిలువునా దెబ్బతీస్తుంది. మన నరాల చుట్టూ మైలిన్ షీట్ అనే రక్షణ పొర ఉంటుంది. వైరు చుట్టూ ఉండే ప్లాస్టిక్ కోటింగ్ లాంటిది ఇది. బి12 లోపించినప్పుడు ఈ పొర దెబ్బతిని నరాల్లో కరెంట్ షాక్ కొట్టినట్లు కాళ్ళు చేతుల్లో మంటలు, తిమ్మిర్లు, సూదులు గుచ్చినట్లు అనిపిస్తుంది. దీంతోపాటు ఎర్ర రక్త కణాల ఉత్పత్తి ఆగిపోయి తీవ్రమైన రక్తహీనత వస్తుంది. ఇలాంటప్పుడు కొద్దిగా నడిచినా గుండెదడ రావడం, ఊపిరి అందకపోవడం జరుగుతుంది. ఈ విటమిన్ కేవలం మాంసాహారం, పాలు, గుడ్లలోనే లభిస్తుంది. కాబట్టి శాకాహారులు ఈ లోపానికి గురయ్యే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. జీర్ణాశయంలో ఇప్పటికే ఎసిడిటీ సమస్యలు ఉన్నప్పుడు పదే పదే యాంటాసిడ్ మాత్రలు వాడుతున్నప్పుడు బి12 విటమిన్ శరీరంలోకి అంతగా శోషించదని చెబుతారు డాక్టర్లు. వైటమిన్ డి లోపం ఉన్నప్పుడు బాడీ పెయిన్స్ అండి, బోన్ పెయిన్స్ వస్తాయి. బ్యాక్ పెయిన్ అవ్వచ్చు, లేకపోతే చేతుల నొప్పులు అవ్వచ్చు, ఎక్కడైనా కూడా నెక్ పెయిన్ అవ్వచ్చు, బోన్ పెయిన్స్ ఎక్కువ చూస్తారు. తర్వాత మజిల్స్ వీక్ అవ్వటము, నర్వ్స్ కొంతమందికి తిమ్మిరులు రావటము, మొద్దుబారినట్టు అవ్వటము ఎక్కువ చూస్తాము. వైటమిన్ డి లోపం ఉన్నప్పుడు తొందరగా ఇన్ఫెక్షన్స్ వస్తాయన్నమాట. తొందరగా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇన్ఫెక్షన్స్ రావటమే కాదు, ఇంకొకటి ఏంటంటే రిస్క్ ఆఫ్ ఫ్రాక్చర్స్ కూడా ఎక్కువ. వైటమిన్ డి సరిపడా ఉంటేనే కాల్షియం అనేది మన బోన్స్లోకి అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. సో కాల్షియము, ఫాస్ఫరస్ అబ్జార్ప్షన్ ప్రాపర్గా జరగాలి అంటే వైటమిన్ డి ఉండాలి. వైటమిన్ డి లోపం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆస్టియోపోరోసిస్ అనేది, అంటే కీళ్ళు తొందరగా, అంటే బోన్స్ బ్రేక్ అయిపోయే కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది వైటమిన్ డి డెఫిషియన్సీ మూలాన. సో దాని మూలాన ఫ్రాక్చర్స్ రిస్క్ అది కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 30 ఉండాలని మనం చెప్పుకున్నాము, మినిమం 30 ఉండాలి. కొంతమందికి టెస్ట్ చేస్తే ఓన్లీ 5 ఉంటుంది, కొంతమందికి 7 ఉంటుంది, కొంతమందికి 10 ఉంటుంది. అలాంటి వాళ్ళకి మనము సన్ ఎక్స్పోజర్ సరిపోదు. ఖచ్చితంగా సప్లిమెంటేషన్, ఇంజెక్షన్స్ కానీ ట్యాబ్లెట్స్ ఒక 4 to 8 వీక్స్ కనుక ట్యాబ్లెట్స్ వాడితే ఖచ్చితంగా వైటమిన్ డి అనేది మళ్ళీ సప్లిమెంటేషన్ జరిగి డెఫిషియన్సీ అనేది తగ్గుతుంది. ఈవెన్ వైటమిన్ బి12 కూడా 4 to 8 వీక్స్ ఖచ్చితంగా సప్లిమెంటేషన్ వాడాలి. అది ఎంత లోపం ఉంది అనే దాన్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి 25 ఉందనుకోండి, 25 ఉంటే వాళ్ళ సన్కి ఎక్స్పోజ్ అయితే సరిపోతుంది. కానీ 25 కంటే తక్కువ 5, 10 అట్లా ఉంటే మాత్రం ఖచ్చితంగా సప్లిమెంటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. వైటమిన్ డి, బి12 డెఫిషియన్సీ ఉంది అంటే దాని మూలాన మన మెటబాలిక్ ఫంక్షన్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి, జీవ ప్రక్రియలు అన్నీ దెబ్బతింటాయి. సో ఖచ్చితంగా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి వైటమిన్ డి డెఫిషియన్సీని వెంటనే అడ్రస్ చేయాలి. విటమిన్ డి, బి12 లోపాలని సులువుగానే గుర్తించవచ్చు. రక్తంలో వీటి స్థాయిలను తెలుసుకోవడానికి విటమిన్ డి3, విటమిన్ బి12 సీరం పరీక్షలు చేయించుకోవాలి. ఒకవేళ డి విటమిన్ 30 నానోగ్రామ్స్ పర్ మిల్లీలీటర్, బి12 విటమిన్ 200 కంటే తక్కువగా ఉన్నట్లయితే విటమిన్ల కొరత ఉన్నట్లుగా భావించాలి. ఇలాంటప్పుడు ఈ లోపాలను అధిగమించడానికి వైద్యుల పర్యవేక్షణలో వారానికి ఒకసారి చొప్పున 8 వారాల పాటు 60K విటమిన్ డి3 క్యాప్సూల్స్ లేదా శాచెట్స్ తీసుకోవాలి. అలాగే బి12 లోపానికి మిథైల్ కోబాలమిన్ టాబ్లెట్లు తీసుకోవాలి. బి12 లోపం తీవ్రత ఎక్కువగా ఉంటే నరాల బలానికి ఇంజెక్షన్లు ఇస్తారు. ఇక నివారణ విషయానికి వస్తే ప్రతిరోజు ఉదయం పూట కనీసం 20 నిమిషాలైనా ఎండలో నిలబడాలి. ఆహారంలో పాలు, పెరుగు, చీజ్, పుట్టగొడుగులు తప్పనిసరిగా తీసుకోవాలి. మాంసాహారులైతే చేపలు, గుడ్లు క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు విటమిన్ డి, బి12 లోపాలను చాలా వరకు నివారిస్తాయి.